హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనం చాలా కామన్గా అడిగే మిత్స్ అంటే లైక్ సెక్షువల్ ప్రాక్టీస్లో వాట్ ఆర్ ద కామన్లీ ఆస్క్డ్ క్వైరీస్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంట్రసెప్టివ్ ప్రాక్టీస్. ఇప్పుడు చాలామంది అనుకుంటారంటే మనకు కాంట్రసెప్టివ్ అడ్వైస్ లైక్ పిల్స్ కానీ, లేకపోతే కాపర్టీ వాడడం కానీ, లేకపోతే హస్బెండ్ బ్యారియర్ మెథడ్ కాండమ్స్ వాడడం కానీ, లేదు ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలామంది అనుకుంటారు. బట్ ఇట్స్ ప్యూర్లీ అ మిత్. ఎందుకోసం అంటే మనం ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ, లేకపోతే బ్యారియర్ మెథడ్ ఆరల్స్ ఇంజెక్షన్స్ ఇవి వాడుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఓన్లీ టెంపరీ ఉంటుంది. అండ్ అది ఆపంగులోనే అంటే అది వాడడం ఆపంగులోనే విత్ ఇన్ 1 or 2 months మళ్ళీ మనకు ఫర్టిలిటీ అనేది రెజ్యూమ్ బ్యాక్ అవుతుంది. కొందరు ఏంటంటే లైక్ అది వాడకుండా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా టర్మినేషన్స్ చేయించుకోవడం వల్ల కూడా మనకు యూట్రస్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది, లోపల ఎండోమెట్రియం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ టర్మినేషన్స్కి వెళ్ళే దానికంటే కూడా మనం కాంట్రసెప్టివ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం బెటర్. సో ఎందుకోసం అంటే అలా రిపీటెడ్ మిస్క్యారేజెస్ వెళ్ళినా మళ్ళీ దట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. నిజంగా కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టడానికి కష్టమవుతుంది అండ్ కొందరు ఐవీఎఫ్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఒకవేళ గ్యాప్ కావాలి ఇప్పట్లో వద్దనుకున్నప్పుడు కాంట్రసెప్టివ్ అడ్వైస్ వాడుకోవడం బెటర్. అండ్ ఇట్స్ అ ప్యూర్లీ మిత్. అంటే ఓన్లీ అది వాడినంత వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది, అది ఆపంగులోనే మళ్ళీ మనకు ఫర్టిలిటీ అనేది రెజ్యూమ్ బ్యాక్ అయిపోతుంది. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ మిత్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్ కోర్స్. అంటే చాలామంది అడుగుతుంటారంటే చాలాసేపు చేస్తేనే మనకు ప్రెగ్నెన్సీ అందుతుందా, షార్ట్ టైం చేస్తే ప్రెగ్నెన్సీ అందదేమో అన్నట్టుగా అలా అనుకుంటారు. బట్ అది కూడా ప్యూర్లీ మిత్. సో బేసికల్లీ ఏంటంటే ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ మనకు స్పర్మ్ సెల్స్ డిపాజిట్ అవ్వడంలోనే విత్ ఇన్ 5 minutes ఏవైతే యాక్టివ్ మొటైల్ స్పర్మ్ సెల్స్ ఉంటాయో అవి ఇమీడియట్గా స్విమ్ అప్ అయిపోతూ వెళ్ళిపోతాయి. సో ఈ వెదర్ ఇట్ ఈస్ అ షార్ట్ టైమా లాంగ్ టైమ్ అనేది కాదు, మనకు స్పర్మ్స్ అనేది కరెక్ట్గా డిపాజిట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం బెటర్. సో అంతేకాని లాంగ్ టైం పర్ఫామ్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, షార్ట్ టైం పర్ఫామ్ చేస్తే ప్రెగ్నెన్సీ రాదు అనేది అట్లాంటిది ఏమీ లేదు. థర్డ్ మోస్ట్ కామన్ మిత్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా అంటే డైలీ చేస్తూనే ప్రెగ్నెన్సీ వస్తుంది అని కొందరు అనుకుంటారు. కొందరు ఏంటంటే మేడం మేము డైలీ 2-3 times పార్టిసిపేట్ చేస్తున్నాము అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. కొందరు ఏంటంటే మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ త్రూఅవుట్ మంత్ ట్రై చేస్తున్నాము అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటారు. సో డ్యూరేషన్ అంటే మనకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్ కోర్స్ ఇట్ డజంట్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీరు ఎప్పుడు కలవాలి అనేది తెలుసుకోవాలి. సో ఓవులేషన్ కంటే ముందు కూడా అంటే అరౌండ్ 14 to 16 mm అప్పటి నుంచి కూడా ఎగ్స్ అనేది ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టుగా అప్రాక్సిమేట్గా డేట్ ఆఫ్ ఓవులేషన్ కంటే ముందు కూడా ఒక 2 or 3 days ముందు నుంచి ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయండి అంటాము. అండ్ ఆఫ్టర్ ఓవులేషన్ 1 or 2 days. ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 day ఆఫ్టర్ ఓవులేషన్. ఎందుకోసం అంటే మనకు ఎగ్ యాక్టివ్గా ఉండేది ఏంటి అరౌండ్ ఆఫ్టర్ ఓవులేషన్ 18 to 20 hours వరకు యాక్టివ్గా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ టైం అన్నట్టు. ఆ టైంలో కలిస్తే చాలు, వేరే టైమింగ్స్లో అనేది ఇట్స్ ఓన్లీ ఆప్షనల్. అంతేకాని డైలీ 2-3 times చేయాలి లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ త్రూఅవుట్ మంత్ చేయాలి అనేది ఇట్స్ ప్యూర్లీ ఎ మిత్. అండ్ ఫోర్త్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే పొజిషన్. అంటే చాలామంది అడుగుతుంటారు ఏ పొజిషన్లో అంటే పలానా పొజిషన్లోనే చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, వేరే పొజిషన్స్లో ప్రెగ్నెన్సీ రాదు అనేది అట్లాంటిది ఏమీ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఎ మిత్. ఏ పొజిషన్లోనైనా ట్రై చేయొచ్చు మీరు, ప్రొవైడెడ్ మీ ఇద్దరు కపుల్ కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ పొజిషన్లో ట్రై చేసినా కానీ డీప్ పెనిట్రేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో దట్ మనకు స్పర్మ్ సెల్స్ ఏంటంటే అడిక్వేట్గా మౌత్ ఆఫ్ ద యూట్రస్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర డిపాజిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో మీరు ఏ పొజిషన్ అయినా ట్రై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ సీమెన్ శాంపుల్ కరెక్ట్గా మనకు డిపాజిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సీమెన్ లీకేజ్ గురించి కూడా చాలామందికి అపోహ ఉంది. అంటే కల్వంలోనే మొత్తం సీమెన్ శాంపుల్ అంతా కూడా బయటికి లీకేజ్ అవుతుంది, దానివల్లనే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది అనుకుంటారు. బట్ అలాంటిది కూడా ఏం లేదండి. ఎందుకోసం అంటే సీమెన్ శాంపుల్ డిపాజిట్ అయినప్పుడు అందులో వీర్య కణాలు కొన్ని మిలియన్స్లో ఉంటాయి. సో మనకేంటి ఒక హెల్దీ స్పర్మ్ సెల్ చాలు ప్రెగ్నెన్సీ రావడానికి. సో సీమెన్ శాంపుల్ డిపాజిట్ అంటే మనకు వెచనాలో విడుదల అవ్వంలోనే కూడా ఏవైతే యాక్టివ్గా మొటిలిటీ అంటే యాక్టివ్గా కదిలికున్న స్పర్మ్ సెల్స్ ఏంటి పైకి ఇమీడియట్గా స్విమ్ అప్ అయిపోతాయి. ఏదైతే ఎక్స్ట్రా సెమైనల్ ఫ్లూయిడ్ అందులో ఫ్రక్టోస్, గ్లూకోజ్ లెవెల్స్ అండ్ వేరే చాలా సెక్రీషన్స్ కూడా ఉంటాయి, ప్రాస్టటిక్ సెక్రీషన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే అవి డెఫినెట్గా బయటికి లీకేజ్ అవుతాయి. సో బయటికి లీకేజ్ అనేది ఇట్స్ క్వైట్ కామన్. ఏవైతే యాక్టివ్గా మొటైల్ స్పర్మ్ సెల్స్ ఉన్నాయో అవి మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. సో మొత్తం బయటికి లీకేజ్ అయిపోతుంది, అందుకే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది మాత్రం అది ప్యూర్ మిత్, ఇది అపోహ మాత్రమే. అంటే సిక్స్త్ మోస్ట్ కామనెస్ట్ మిత్ ఏంటంటే మనకు అంటే పాసింగ్ యూరిన్ అంటే ఇంటర్ కోర్స్ తర్వాత యూరిన్ ఇమీడియట్గా పాస్ చేస్తే ప్రెగ్నెన్సీ అందదు అనేది అదొక అపోహ మాత్రమే.
యూజువల్గా ఏంటంటే ఆఫ్టర్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ మనకి ఏంటంటే బ్లాడర్ కొంచెం ఇరిటేట్ అవుతుంది. సో యూరిన్కి వెళ్ళాలి అన్న సెన్సేషన్ మాత్రం కామన్గా అందరికీ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ ఒక 5 minutes రెస్ట్ తర్వాత మీరు బ్లాడర్ ఖాళీ చేసి అంటే యూరిన్ ఖాళీ చేసేసి అండ్ పెరినియల్ ఏరియా ఆ ఏరియా వాష్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకోసం అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ మనకు సిమెన్ శాంపుల్ డిపాజిట్ అయినప్పుడు దాంతోపాటు కొంచెం బ్యాక్టీరియా అలా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూరిన్ పాస్ చేసి ఆ పెరినియల్ ఏరియా వాష్ చేయకుండా అట్లాగే వదిలేస్తే కూడా ఛాన్సెస్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్. సో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ అన్నట్టు. అంటే మనము ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ 5 minutes రెస్ట్ తర్వాత వాష్ చేసి ఆ పెరినియల్ ఏరియా క్లీన్గా ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ లైక్ అపోహ, 7th మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆర్గేజం అంటారు. అంటే ఫీమేల్స్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు, ఆర్గేజం రాకపోతే మాకు ప్రెగ్నెన్సీ అందదా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. ఎందుకోసం అంటే కొంతమంది లేడీస్ బాగా ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటారు. కొందరు ఏంటంటే ఇష్టం లేకున్నా కానీ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం పడుతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళంతా ఆ సెక్షువల్ యాక్ట్ అంతగా ఎంజాయ్ చేయలేకపోతారు. అప్పుడు వాళ్ళకి ఆర్గేజం కూడా రాదు. బట్ అట్ ద సేమ్ టైం ఆర్గేజం లేనందువల్ల ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏమీ లేదు. డెఫినెట్గా ఆర్గేజం లేకున్నా కానీ మనకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇవి మనం ఇవాళ రొటీన్గా అంటే ఇవన్నీ కూడా సెక్షువల్ ప్రాక్టీస్లో రొటీన్గా అడిగే డౌట్స్, ప్లస్ ఇవన్నీ కూడా అపోహలు, అంటే ఇవన్నీ కూడా ప్యూర్లీ మిత్స్. సో నథింగ్ రిలేటెడ్ టు ద పొజిషన్ కానీ డ్యూరేషన్ కానీ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా నథింగ్ రిలేటెడ్ టు దట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.